హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మసాలా వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ తెల్ల వంకాయలు, ఒక మీడియం సైజు ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కల్లెమాకు, కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు, కారం, మసాలాలు, కొబ్బరి పొడి, పల్లి పొడి, నువ్వు పిండి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పిండి, గరం మసాలా, ఇది ఇలాచీ లవంగా వేసిన మసాలా. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. మనం వంకాయలకు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఇందులోకి కల్లెమాకు, కొత్తిమీర, టమాటాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఇంకా కొంచెం మగ్గనివ్వాలి. ఇలా అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇందులోకి చింతపండు వేసుకుందాం. అలాగే పచ్చిగా మిక్సీ చేస్తే అంత బాగుండదు, కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ ఆనియన్ టమాటో మసాలా చల్లగా అయింది, మిక్స్కి వేసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, గరం మసాలాలు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, పల్లి పొడి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంది ఇలా వంకాయలోకి పెట్టుకుందాం. ఇలా అన్ని వంకాయలకు మసాలా పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఆవాలు, ముక్కలు వేసుకోకుండా కట్ చేసినవి జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం మాడకుండా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మగ్గనిద్దాం వంకాయలు. వంకాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మిగిలిన మసాలాను ఇందులోకి వేసుకుందాం. ఒక 10 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఉంచి బంద్ చేసుకుందాం.
మమ్మీ మసాలా వంకాయ బాగుంది, స్మెల్ మంచిగా వస్తుంది కదా. మసాలా వంకాయ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. పైకి కొత్తిమీర వేసుకొని వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. చాలా అంటే చాలా బాగుంది. వంకాయ మసాలా కర్రీ రెడీ. ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.